వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి వివో V60 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైస్ ఏంది, స్పెసిఫికేషన్స్ ఏంది, యూనిక్నెస్ అని ఈ వీడియో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు వివో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్న క్రెడిట్ వివో వాళ్ళకి. ఇక్కడ మెయిన్ చూసుకుంటే మాత్రం వివో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో వివో V60 కో ఇంజనెట్ జాయిస్ అని ఉంది. పోర్ట్రేట్ సోప్ కెమెరాతో పాటు వస్తుంది. ఇక్కడ లోగోలు జాయిస్ వాళ్ళది. అండ్ ఇక్కడ చూసుకుంటే త్రిబుల్ కెమెరా సెటప్ అయితే బాగా కనిపిస్తుంది. ఇక్కడ పక్కన లైట్ కూడా ఉంది. హైలైట్ చూసుకుందాం ఒకసారి. సో హైలైట్లో చూసుకుంటే జాయిస్ వాళ్ళ ప్రొఫెషనల్ కెమెరా వస్తుంది. Qualcomm Snapdragon 7 Gen 4 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. మంచిగా టాప్ రేట్ ఐపీ రేటింగ్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. జెమినై సర్చ్తో పాటు కూడా వస్తుంది. చూద్దాం. మెయిన్ ఏంటంటే కెమెరా కాడ ఎక్కువ ఫోకస్ చేసి 50 మెగాపిక్సెల్ జాయిస్ వాళ్ళ కెమెరా వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు కెమెరా సెటప్ ఎట్లా ఉంది. పెరిస్కోపిక్ కెమెరాతో పాటు చాలా మంచి డీటెయిలింగ్ పిక్చర్స్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. ఇక్కడ శాంపుల్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. వీడియో శాంపుల్స్ కానీ ఇమేజ్ శాంపుల్స్ ఆఫీస్ బై వివో వాళ్ళ V సిరీస్ చూసుకోవడం మాత్రమే మనకి కెమెరా కాడ చాలా బాగా అనిపిస్తుంది. కెమెరాకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం కాబట్టి కెమెరాకి ఎక్కువ శాంపుల్స్ వీళ్ళు ప్రొవైడ్ చేసిరన్నమాట. ఏఐకి సంబంధించిన ఫీచర్స్ వస్తున్నవి. అండ్ మన సెకండ్ కెమెరా శాంపుల్స్ ఇక్కడ. అండ్ ఏఐకి సంబంధించిన ఏఐ ఎరేస్ టూల్తో పాటు కూడా వస్తుంది. కొన్ని ఏఐ ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ 6,500 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది అనమాట. సో మంచి పవర్ వస్తుంది. ఈజీ అండ్ నార్మల్ యూజర్ కూడా ఫుల్లీ ఈజీగా వచ్చేస్తాయి. 3 కలర్ ఆప్షన్స్ వస్తుంది. ఆస్పీషియస్ గోల్డ్ కలర్, మూన్ లైట్ బ్లూ కలర్ అండ్ ఆల్సో ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే మిస్ట్ గ్రే కలర్. సో మంచి కలర్ వేరియంట్స్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ ఎడ్జెస్ చూసుకుంటే క్వాడ్ కర్వ్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది అన్నమాట. ఎడ్జెస్తో పాటు కూడా వస్తుంది. అండ్ స్లిమ్ బ్యాటరీతో పాటు కూడా వస్తుంది అన్నమాట. ఈజీగా 9 hours దాకా వస్తుంది. అండ్ Snapdragon 7 Gen 4 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది కాబట్టి మంచి పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నమాట. ఇక్కడ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో పాటు కూడా వస్తుంది. ఐ ప్రొడక్షన్ ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్ అండ్ HDR10 సపోర్ట్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. మంచి పంచోల్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. వేపో కూలింగ్ చేంబర్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. లైక్ అవి కూలింగ్ చేసుకోవడానికి. అండ్ అరే సిస్టమ్తో పాటు కూడా వస్తుంది. ఫ్రంట్ చాయిస్ 15తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ మంచి ఫీచర్స్ వస్తున్నవి. 5 years దాకా స్మూత్ ఎక్స్పీరియన్స్ పొందొచ్చు అనేసి అయితే మెయిన్గా ఇక్కడైతే హైలైట్ మెయింటైన్ చేశారు. సరే అన్న ప్రైస్ ఎంతనా అంటే అఫీషియల్ వివో వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ చూసుకుంటే 37,000 ఉందన్నమాట. ఏది 8GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్. తర్వాత దీంట్లో 8GB RAM 250GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 39,000 ఉంది. తర్వాత 12GB RAM 2GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 41,000 ఉంది. దాంతో 16GB RAM 512GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 46,000 ఉందన్నమాట. నా ఒపీనియన్లో బేస్ వేరియంట్ సరిపోతుంది. 8GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ అయితే బేసిక్ అండ్ యావరేజ్ యూజర్స్కి. దీనిలో మెయిన్ ఏంటంటే ఫోటోగ్రఫీ టెలిఫోకస్ కెమెరాకి చాలా ప్రిఫరెన్స్ ఎక్కువ ఇచ్చారు అన్నమాట ఈ స్మార్ట్ ఫోన్లో. ఇక్కడ ఈ స్మార్ట్ ఫోన్ ఎక్కడ పర్చేస్ చేసుకోవచ్చా అంటే ప్రస్తుతానికి రికార్డింగ్ చేసినాం కదా, ప్రీ ఆర్డర్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట అఫీషియల్ వివోల వెబ్సైట్లో. అండ్ ఆల్సో ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్ ఉంది. సో ఫ్లిప్కార్ట్ నుంచి కూడా మీరు ప్రీ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో చేసుకోవచ్చు అనమాట. లిస్టింగ్ అవి ప్రీ ఆర్డర్స్కి అవైలబుల్ ఉంది. ఇక్కడ మ్యాక్సిమం అన్ని వేరియంట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. బేస్ వేరియంట్ చూసుకుంటే 37,000కి బేస్ వేరియంట్తో పాటుగానే వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైస్ అయితే మీరు చూసారు. అండ్ నా ఒపీనియన్లో నిజంగా చెప్తున్నా కదా, స్మార్ట్ ఫోన్ తీసుకోవాలన్నా అంటే మీరు తీసుకోవచ్చు. వాల్యూ ఫర్ మనీ, ఎందుకంటే ఆఫర్ సప్లై చేయండి 34,000-35,000కి వచ్చిందంటే మాత్రం తీసుకోమని ఒక రికమెండేషన్ అయితే చేస్తాను. బాగుంది. కెమెరా సెంట్రిక్ కావాలన్న వాళ్ళు కూడా ఈ స్మార్ట్ ఫోన్ అయితే తీసుకోవచ్చు. కంటెంట్ నచ్చితే గిట్లా ఒక లైక్ అయితే చేయండి. యూస్ఫుల్ అయింది, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయాలనుకుంటే మాత్రం వీడియో అయితే షేర్ అయితే చేయండి. కమింగ్ టు స్పెసిఫికేషన్స్ చూసుకుందాం. సో స్పెసిఫికేషన్ చూసుకోవడం మాత్రం మెయిన్ IP6869 రేటింగ్, ఫంటో చాయిస్ 15 బేస్డ్ ఆన్ 915, Snapdragon 7 Gen 4 ప్రాసెసర్, ఆక్టోకోర్ వస్తుంది. 4nm ప్రాసెసర్ నోట్తో పాటు తయారు చేసి. కానీ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఒక కోర్, సింగిల్ కోర్ వచ్చేసరికి అయితేనేమో 2.8 GHz మీద 4 2.4 GHz మీద, దాంతో మూడు వచ్చేసరికి అయితే 1.8 GHz స్పీడ్ మీద వస్తున్నాయి. LPDDR4X RAM, UFS 2.2 స్టోరేజ్తో పాటు కూడా వస్తుంది. సో స్టోరేజ్ కాడ కొంచెం డ్రాబ్యాక్ అనిపించింది నాకు. అట్లీస్ట్ 3.1 ఇచ్చింటే బాగుండేది. ఇది కొంచెం మైనస్ అనిపించచ్చు మీకు, ఎందుకంటే ఇది 37,000 పెడుతున్నారు. అట్లీస్ట్ మినిమంలో UFS 3.1 ఇచ్చింటే బాగుంటుంది. 2.2 ఇచ్చారు అన్నమాట. నెక్స్ట్ బ్యాటరీ చూసుకుంటే 6,500 mAh బ్యాటరీ విత్ 90 watts ఛార్జర్. సో తొందరనే ఛార్జింగ్ కూడా ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ ఒక్కొక్క స్మార్ట్ ఫోన్కి డిఫరెంట్ కలర్ ఆప్షన్కి డిఫరెంట్ వెయిట్ గ్రామ్స్తో పాటు వస్తుంది. తక్కువ లేదా మిస్ట్ గ్రే కలర్ తక్కువ ఉంది. ఆస్పీషియస్ గోల్డ్ కలర్ వెయిట్ ఎక్కువ ఉంది. మూన్ లైట్ బ్లూ కలర్ వెయిట్ కూడా కొంచెం ఎక్కువనే ఉందన్నమాట. అన్నీ కూడా 190 నుంచి 200 గ్రామ్స్ మధ్యలో ఉన్నాయి కాబట్టి పెద్దగా స్లైట్గా డిఫరెన్స్ ఉండకపోవచ్చు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్తో పాటు కూడా వస్తుంది. 6.7 inches డిస్ప్లే అండ్ హెచ్డి ప్లస్ రెజల్యూషన్తో పాటు వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్, AMOLED డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది అన్నమాట. డ్యూయల్ సిమ్ సపోర్ట్ వస్తుంది. 5Gకి సంబంధించిన బ్యాండ్విడ్త్ ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మెయిన్ చూసుకుంటే కెమెరా. సో కెమెరా చూసుకుంటే మాత్రము
50 మెగా పిక్సెల్ జాయిస్ వాళ్ళది కెమెరా వస్తుంది. 50 మెగా పిక్సెల్ ఓఎస్ కెమెరా, 50 మెగా పిక్సెల్ టెలిఫోకస్ కెమెరా, 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో పాటు కూడా వస్తుందన్నమాట. ఫ్రంట్ 50 మెగా పిక్సెల్ కూడా ఇస్తారు. సో సెల్ఫీ కెమెరా కూడా ఫ్రంట్ 60 మెగా పిక్సెల్తో పాటు కూడా వస్తుంది కాబట్టి మంచి ఫీచర్స్తో పాటే వస్తుంది ఇక్కడ. అండ్ ఇక్కడ దేనికి అపెక్చర్ ఎంత ఉంది, ఎన్ని 6P లెన్సా, 4P లెన్సా, 5P లెన్సా అనేసి కూడా ఇక్కడ ప్రాపర్గా మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ వీడియో రికార్డింగ్స్ బై నార్మల్గా 4K తీసుకుంటుందా, 30 FPS అంత అని చెప్పలే, కానీ OS అయితే ఉందనేసి అయితే మెన్షన్ చేసి వీడియో రికార్డింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయలేరు ఇక్కడ. అండ్ మీద చూసుకుంటే ఇక్కడ 4K అని ఉంది కానీ 60 FPS 30 FPS అవి మెన్షన్ అయితే చేయలేదు. కిందికి వచ్చేస్తే వైఫై కనెక్టివిటీగా చూసుకుంటే వైఫై 7 or 6 అని ఇక్కడ మెన్షన్ చేయలేరు. ఓన్లీ డ్యూయల్ బ్యాండ్ వైఫై వస్తుంది. 2.4 GHz 5 GHz బ్లూటూత్ 5.4 వస్తుంది. లొకేషన్కి సంబంధించి జీపీఎస్, బైడస్, గ్లోనస్, గ్యాలెక్స్, క్యూజెస్, నావిక్తో పాటు వస్తుంది. సో నావిక్ వచ్చేసరికి మన ఇండియన్ వాళ్ళదన్నమాట. సెన్సార్లు చూసుకుంటే యాక్సిలోమీటర్, ఆంబియంట్ ప్రాక్సిమిటీ సెన్సార్, ఈ కంపాస్, జైరోస్కోప్ అండ్ ఇన్ఫ్రారెడ్ బ్లాస్టర్తో పాటు కూడా వస్తుంది. స్మార్ట్ ఫోన్ పర్చేస్, స్మార్ట్ ఫోన్ గైడ్ డాక్యుమెంట్, చార్జర్స్, ఇమిడియట్ పిన్, ప్రొటెక్షన్ కేస్ అవన్నీ కూడా వస్తున్నాయి అన్నమాట. సార్ వాల్యూ కూడా ఇక్కడ మెన్షన్ అయితే చేసారు అన్నమాట, బాడీకి ఎంత, హెడ్కి ఎంత అనేసి. ఓవరాల్ చూసుకుంటే వివో V60 5G స్మార్ట్ ఫోన్ అవుతుందో బై. కెమెరా పరంగా ఫొటోస్ ఎక్కువ తీస్తారు, ఫొటోస్ కావాలి, వీడియోస్ కావాలంటే బై వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అనేసి అయితే అంటాను. అండ్ మీరేమనుకుంటారు, స్మార్ట్ ఫోన్ తీసుకుంటారా ఈ ప్రైస్ ట్యాగ్ అనేసి మీ ఒపీనియన్స్ అయితే కింద కామెంట్ అయితే. నా ఒపీనియన్లో మాత్రమే స్మార్ట్ ఫోన్ బాగుంది. ప్రస్తుతానికి నేనైతే రికార్డింగ్ చేసే టైంకి అయితేనేమో ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉందన్నమాట. ఇన్ కేస్ ఒకవేళ ఈ స్మార్ట్ ఫోన్ని మీరు ప్రీ ఆర్డర్స్ చేసుకోవాలంటే ఇప్పుడు చేసుకోవచ్చు, లేదు అన్న కొన్ని రోజులు ఆగుతాను, వెయిట్ చేస్తాను అంటే మాత్రం నేనైతే పోయి మీకు అందరికి ఒకటే మాట చెప్తాను. ఆబ్వియస్గా నేను 20,000 లోపల అంట, కానీ మోస్ట్లీ ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ చూసుకుంటే మాత్రం మీకు 37,000 ఉంది. అఫీషియల్ వివో వాళ్ళ వెబ్సైట్లో కూడా అదే ఉంది. అండ్ నా జెన్యూన్ అడ్వైస్ ఏంటంటే స్మార్ట్ ఫోన్ మీద తీసుకోండి, కానీ ఫెస్టివల్ సేల్స్ వచ్చినప్పుడు కానీ లేకపోతే ఏమైనా ఆఫర్స్ వస్తాయి కదా అప్పుడు తీసుకోమండి. స్లైడ్లీ కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించింది, ఒక 2-3 వేలు ఎక్కువ అనిపించింది నాకు. సో ఆఫర్స్ కానీ ఫెస్టివల్ సేల్స్ వచ్చినప్పుడు తీసుకోమనేసి అయితే ఒక అడ్వైస్ అయితే చేస్తున్నాను. సో ఓవరాల్గా అందరు కూడా బెనిఫిట్ అవుతారనేసి అయితే నేను అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటారు, మీ ఒపీనియన్స్ కింద కామెంట్ అయితే చేయండి. ఫైనల్గా నా ఒపీనియన్ అయితే చెప్పేసాను బై. సో ఫైనల్గా నా ఒపీనియన్ అయితే విన్నారు. మీరేమనుకుంటే ఇక్కడ డౌట్స్ ఉన్నాయి, ఇంకా క్వశ్చన్స్ అయితే కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ 1 day రిప్లై ట్రై చేస్తాను. ఈ వీడియోకి అయితే ఇంత బై. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.